హాయ్ హలో అందరికి నేను ఈరోజు మైగ్రేన్కి ఒక ఫుడ్ చెప్తానండి. నేనైతే మైగ్రేన్తో చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే నేను న్యూరాలజిస్ట్ దగ్గరికి హోమియో ఎన్నో వాడాను. జినాడమ్ అయితే అసలు టాబ్లెట్లు పెయిన్ కిల్లర్స్ ఎన్ని వాడానంటే అన్ని వాడాను. వారానికి ట్వైస్ వచ్చేది. చాలా సఫర్ అయ్యాను. లాస్ట్కి న్యూరాలజిస్ట్ హోమియో మెడిసిన్స్ చాలా నాకు ఒక 15 ఇయర్స్ నుంచి నాకు మైగ్రేన్ అయితే అది జెనెటిక్గా వచ్చిందండి. మా మదర్కి ఉంది, అలా మా మదర్ వాళ్ళ అట్లా జెనెటిక్గా ఉంది. అలా నాకు కూడా అలానే వచ్చింది. ఇంకా తగ్గదేమో మైగ్రేన్ అనుకున్నాను. అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా కొంచెం ఇంకా ఎక్కువ వస్తుందని విన్నాను. కానీ ఇంకా తగ్గదు అని డిసైడ్ అయ్యాను. వచ్చినప్పుడల్లా చాలా సఫర్ అయ్యేదాన్ని. ఆ పడే వాళ్ళకే ఆ మైగ్రేన్ బాధ అనేది తెలుస్తుంది. దీన్ని ఎలా అయినా నేను ఈ మైగ్రేన్ అనేది ఎలా అయినా నేనే తక్కువ చేసుకోవాలి. అసలు ఏంటి మైగ్రేన్ అని చాలా యూట్యూబ్లో అయితే చాలా సెర్చ్ చేశాను. ఎప్పుడు వచ్చినా కూడా యోగా కానీ ఎన్నో చూశాను. యోగా అయితే వీడియోలు ఎన్నో చూసాను. యోగా కూడా నేను జాయిన్ అయ్యాను. నాకు అది కూడా అంటే కొంతమంది తగ్గుతుందేమో, నా బాడీకి అది సెట్ అవ్వలేదు. నేనైతే ఇంకా ఇలా కాదని నేను బాడీ చెకప్ అయితే చేయించుకొని నేను మెడిసిన్స్ అంటే B12 ఇవనేది చాలా ప్యూర్ వెజిటేరియన్స్ అండి మేము. అసలు మెడిసిన్స్ B12 అలాంటివనేది నేను కొన్ని రోజులు వాడి ఆపేసేదాన్ని. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ B12, D విటమిన్, ఐరన్ 3 తక్కువయ్యాయి నాకు. దానివల్ల కూడా మైగ్రేన్ వస్తుందంట. మీరందరూ గమనించండి, ఒకసారి బాడీ చెకప్ అయితే చేయించుకోండి. నాన్ వెజిటేరియన్స్లో కూడా ఒక్కోసారి B12 అనేది తక్కువ అవ్వచ్చు. కానీ ఈ ఫుడ్ వల్లనే అంటే మైగ్రేన్ అనేది తగ్గుతుందని నేను చెప్పను, కానీ కొంచెం సపోర్టు. ఇంకొకటి ఏంటంటే కాఫీ అనేది అస్సలు తాగొద్దు. షుగర్ అనేది అస్సలు తినొద్దు. షుగర్ ఎంత తక్కువ, పాలు నెయ్యి ఇలాంటివన్నీ చాలా తక్కువ. పన్నీర్ అయితే తినొచ్చు. పన్నీర్ అది కూడా లిమిట్గా ఏదైనా కూడా. ఇంకొకటి మైగ్రేన్ తగ్గాలంటే మన చేతిలోనే ఉంటుందండి. ఏంటంటే తొందరగా ఎర్లీగా 7 కల్లా ఫుడ్ తినేసేయాలి, 7:30 అట్లీస్ట్. అండ్ మార్నింగ్ లేవగానే ఒక 2-3 గ్లాసులు వాటర్ తాగాలి. మరి ఎక్కువ కూడా వాటర్ ఎక్కువ తాగమన్నారని ఎక్కువ తాగొద్దు. నేను అసలు వాటర్ ఎప్పుడు తాగేదాన్ని కాదండి సరిగా. ఇంకొకటి స్కిన్ అంతా డల్ అయిపోయింది. నా హెయిర్ చాలా పొడవు ఉండేది, మొత్తం హెయిర్ ఫాల్ అయిపోయింది అసలు. ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ హెయిర్ పోతే రాదండి అసలు. మనం ఎన్ని వాడినా కూడా హెయిర్ అనేది రాదు. ఇప్పుడు కొంచెం ఈ ఫుడ్ అనేది విటమిన్స్ ట్యాబ్లెట్లు అవి వాడిన తర్వాత కొంచెం బెటర్. అంటే హెయిర్ గ్రోత్ అనేది లేదు, కానీ హెయిర్ ఫాల్ అయితే లేదు. అదైతే చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది మైగ్రేన్తో సఫర్ అవుతుంటారు కదా, నాకు ఆ బాధ తెలుసండి. అందుకని నాకు సైనస్ కూడా చాలా విపరీతంగా ఉండేది. అది కూడా క్యూర్ అయింది. అది ఎలా అనేది నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత నేను ఎన్నో మెడిసిన్స్ వాడానండి వారానికి. అంటే ఇప్పటికి కూడా స్టిల్ మైగ్రేన్ అయితే మొత్తం టోటల్గా అయితే క్యూర్ అవ్వలేదు. మంత్లీ వన్స్ అలా వస్తుంది. వారానికి ట్వైస్ అనేది చాలా ఎక్కువ కదా, మంత్లీ వన్స్ ఓకే అనిపించింది నాకు. ఓకే, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే 3-4 ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గేది కాదు. అంత మొండిగా ఉండేది మైగ్రేన్. ఆ బాధ పడే వాళ్ళకి అర్థమవుతుందండి. నేను ఒక్కసారి చెప్తాను చూడండి, మీరు ఫాలో అవ్వండి. ఈ గుమ్మడి గింజలు రోజండి, మీరు ఎక్కువ డైజెషన్ లేదు, కొంచెం ఇబ్బందిగా ఉందంటే మరీ ఎక్కువ కాకుండా 1 స్పూన్ బాగా వేయించుకొని ఇలా తినేసేయండి. పచ్చివి తినొద్దు. అది కూడా మీరు నైట్ పూట అస్సలు తినొద్దు. అండ్ ఇవేంటి ప్రొద్దుతిరుడి గింజలు కదా, వీటిని కూడా మీరు నార్మల్గా వేయించుకొని తినేసేయండి. కొంచెం సాల్ట్ వాటర్ చేసుకొని తినేసేయండి. అండ్ బాదం పప్పు అండి, మీరు డైలీ మనకి ఏం రిజల్ట్ వస్తుందిలే అంతే, ఈ మైగ్రేన్ తగ్గదని అనుకోకండి. డైలీ 5 నైట్ నానబెట్టుకొని పొట్టు తీసుకొని తినండి. మీకు చాలా యూజ్ అవుతుంది. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకొకటి, బాడీ చెకప్ చేయించుకున్న తర్వాత విటమిన్ B12, D విటమిన్ ట్యాబ్లెట్లు అయితే మీరు ఖచ్చితంగా, ఐరన్ ఇవైతే వేసుకోండి. దీంతో పాటే మైగ్రేన్ తగ్గుతుందనేది ఏం లేదు. ఇంకొకటి, ఆకుకూరలు ఎక్కువ తినాలి. కూర ఎక్కువ తినాలి. కందిపప్పు కంటే కూడా ఆకుకూర, తోటకూర, పాలకూర కూరలుగా చేసుకొని తినండి. కందిపప్పు అయితే తక్కువే తినండి. ఇలా చేస్తే మీకు మైగ్రేన్ నాకైతే తగ్గిందండి. నేనైతే 100%, ఎందుకంటే నేను పడాను కాబట్టి చెప్తున్నాను. నేను మీకు కూడా చాలామంది అసలు నేను ఎన్ని వీడియోలు చూసేదాన్ని అంటే ఆ మైగ్రేన్ వచ్చినప్పుడు ఇది తగ్గుతుందా లేదా, ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే చాలా అసలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదండి. నాకైతే ఒకసారి నొప్పి వస్తే 3-4 పెయిన్ కిల్లర్స్ వేసుకునేదాన్ని. ఎందుకంటే పిల్లలకి బాక్స్ కట్టాలి, కష్టమైపోతుంది ఎలా అని. అప్పుడు నాకు ఆ వాటర్ మొత్తం అట్లా కాళ్ళల్లో నీరు వచ్చేసేది ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకొని. నాకు తర్వాత నేనే మన చేతిలోనే ఉంటుందండి మైగ్రేన్ తగ్గించుకోవడానికి. అంతే, మనమే
ఏంటనేది కనుక్కోవాలి. స్ట్రెస్ అవ్వకూడదు, పనిని ముందరనే చేసుకోవాలి. ఇదేనండి పని, తొందరగా ముందరనే చేసుకోవడం అలవాటు చేసుకోండి. అప్పటికప్పుడు చేస్తూ స్ట్రెస్ అయితే మటుకు అస్సలు తగ్గదు. నిదానంగా హడావుడి పడకుండా మామూలుగా కొంచెం త్వరగా చేసుకోవడం పనిని, అది బెటరు. వర్క్ జాబ్ చేసే వాళ్ళు అయితే స్ట్రెస్ అవుతారు కదా, కొంచెం వీలైనంత వరకు తక్కువ చేసుకోండి. అలా ఎందుకంటే ఎంత జాబ్ చేసినా మనకు డబ్బులు వచ్చినా మన హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదా. నేను కూడా జాబ్ చేశానండి. నేను తర్వాత రియలైజ్ అయ్యా, ఎందుకు మనకే హెల్త్ బాగాలేనప్పుడు మనం ఆ వర్క్ని అట్లని వర్క్ చేయకూడదని కాదు, కొంచెం తక్కువ చేసుకొని మనం హ్యాపీగా ఉండాలండి, లీడ్ చేయాలి లైఫ్ని, అంతే. ఇలా ఫుడ్ మనం తీసుకుంటూ హ్యాపీగా ఉండడమే. చక్కెర అయితే అస్సలు తినొద్దు. నాకైతే పిగ్మెంటేషన్ అయితే విపరీతంగా, అదైతే తగ్గలేదు. నేనైతే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం టైం పడుతుందని చెప్పారు. నేను డాట్ ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను. అసలు మొత్తం బాడీ మొత్తం అసలు వీక్ అయిపోయింది. అసలు ఏ పని చేయాలన్నా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం కాబట్టి వేసుకున్నప్పుడు నొప్పి తగ్గుతుంది, ఓకే. అది కూడా 3-4 వేసుకుంటే తర్వాత వీక్నెస్ అనేది ఉంటుంది. ఇప్పటికి కూడా నేను ఇదైతే చెప్తున్నాను, మన చేతిలోనే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ చెప్పిన సలహాలు మనం పాటించాలి. మన చేతిలోనే మనం మైగ్రేన్ అని, వాటరు మరీ ఎక్కువ తీసుకున్నా కూడా కష్టమే. మైగ్రేన్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు మంచిగా ప్రశాంతంగా నిద్రపోండి, ఒక 1 అవర్ అట్లా, అంతే, రిలాక్స్ అవ్వండి, తగ్గుతుంది. నేనైతే నమ్మాను. నాకైతే వీక్లీ వన్స్ అనేది వచ్చేది, ఇప్పుడు మంత్లీ వన్స్ అయింది. హ్యాపీ, నాకైతే గుడ్డిలో మెల్ల కొంచెం హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారండి, మైగ్రేన్, సైనస్, అసలు ఎంత లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, బాయ్.